హలో గైస్. సో టుడే బ్లాగ్ షూట్ చేస్తున్నాను. అండ్ దెన్ ఇందులో వచ్చేసి ఒక డీఐవై చేయబోతున్నాను పాప కోసం. సో అది ఎలా చేస్తానో చూసేయండి. అండ్ దెన్ ఒక మంచి రెసిపీ కూడా చేయబోతున్నాను. నేను నేర్చుకుంటున్నాను. అది బాగొస్తే మీరు కూడా ట్రై చేద్దాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అట్ ద సేమ్ టైం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇది ఎస్టర్డే బ్లాగ్. యాక్చువల్లీ టుడే ఆఫ్టర్నూన్కి రిలీజ్ చేయాల్సి ఉంది. రిలీజ్ చేయలేకపోయినా బికాజ్ మా పాప అస్సలు కోఆపరేట్ చేయలేదు ఇవాళ. అట్ ద సేమ్ టైం ఈ మధ్య మీరు చూసినట్టయితే నేను ఎవ్రీడే వన్ లాంగ్ వీడియో 2 షార్ట్స్ అలా పోస్ట్ చేస్తూ ఉన్నాను. కొంచెం స్ట్రెయిన్ అయినాను. అట్ ద సేమ్ టైం నాకు చాలా హెడేక్గా అనిపించింది. సో అందుకోసం అని చెప్పేసి టూ ప్రాబ్లమ్స్ వల్ల పోస్ట్ చేయలేకపోయాను. ఇప్పుడు 7:30కి అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇది మార్నింగ్ ఎవ్రీడే మార్నింగ్ నాది ఇది రొటీన్ అనమాట. మా పాపకి మంచిగా రెడీ చేసి అలా కొంచెం ఆడుతూ ఉంటాను. మా పాప జుట్టు చూడండి ఎంత బాగా పెరిగిపోయింది కదా. యాక్చువల్లీ మా పాప పుట్టినప్పుడే బాగా జుట్టు బాగా వచ్చేసింది అనమాట. సో ఇప్పటికి ఇంకా బాగా పెరిగిపోయింది. లేటర్ మా తమ్ముడు వచ్చేసాడనమాట. సో తను బాగా పాటలు పాడి బాగా ఎంజాయ్ చేపిస్తాడనమాట మా పర్ణికమ్మకి. సో ఇది వినండి, నేను తర్వాత మాట్లాడతాను. ఇది తనకు తెలియకుండా సీక్రెట్గా వీడియో తీశాను అనమాట. అండ్ దెన్ పాడు అని చెప్పి చాలా ఫోర్స్ చేస్తే పాడాడు. బికాజ్ ఎప్పుడు తను నిద్రపోకపోయినా పాడి నిద్రపుచ్చుతాడనమాట. బాగా నిద్రపుచ్చుతాడు. అలా ఎక్కువ పాటలు పాడేస్తూ ఉంటాడు. బట్ ఎవరైనా ఉన్నారంటే ఆపేస్తాడనమాట. నేను సీక్రెట్గా తీసి పోస్ట్ చేశాను. సో బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. లిరిక్ ఏమైనా మర్చిపోయి ఉంటే కొంచెం ఫన్నీగా పాడమని చెప్తే కొంచెం మెమరీగా ఉంటుందని చెప్పేసి అలా పోస్ట్ చేసేసాను. నాకైతే బాగా నచ్చుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి నేను చేసింది ఏంటి అంటే, ఇది మా పాప కోసం డిఐవై చేస్తున్నా అని చెప్పాను కదా. దానికోసం బీట్రూట్ అంతా పీల్ తీసేసి మిక్సీ పట్టేసేసాను. అండ్ నెక్స్ట్ టైం వచ్చేసి చాట్స్ తీసుకున్నాను. ఈ చాట్స్ దీన్ని వచ్చేసి హాఫ్ చేస్తున్నాను అనమాట. సో టోటల్ చాట్ అవసరం లేదు. హాఫ్ చేసేసిన తర్వాత ఈక్వల్గా తీసుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వచ్చేసి మా తమ్ముడితోని మాట్లాడుతూ కొంచెం అవన్నీ ఎందుకు చేస్తున్నామని మా తమ్ముడు అంటాడు. అట్ ద సేమ్ టైం మా మమ్మీ, మా పెద్దమ్మ అందరు ఉన్నారనమాట. ఏంటి అన్ని పిచ్చి ఏవో చేస్తున్నావు అనేసి అంటున్నారు అనమాట. వాళ్ళకి తెలియదు కదా. సో నేనేంటి అంటే, నాకు కొంచెం మెమరీగా ఉండాలి, పెద్దగా అయ్యాక కూడా అన్నీ చూసుకోవాలి పర్ణికమ్మ అని చెప్పేసి నేను ఇవన్నీ ఏవేవో చూసి చేసేస్తూ ఉన్నాను అనమాట. ఇది ఎప్పటి నుంచో చేయాలి అనుకుంటున్నాను, బట్ ఇప్పుడు చేస్తున్నాను అనమాట. ఇప్పుడు కుదిరింది. ఎందుకంటే దీనికి ఒకరి హెల్ప్ కావాలి. ఎందుకంటే పర్ణికమ్మ ప్రింట్స్ తీసుకోవాలన్నమాట. హ్యాండ్ ప్రింట్స్ అండ్ లెగ్ ప్రింట్స్ కూడా. మా వారి ఇంటికి వచ్చినప్పుడు చేసేద్దాము అంటే ఏదో ఒక వర్క్ వస్తూనే ఉంటుందన్నమాట. సో అంటే ఇంట్లో కుకింగ్ కానీ, లేకపోతే బయటికి వెళ్ళి ఏమైనా తీసుకురావడం కానీ, ఇలా ఏదో ఒకటి అయిపోతుంది. సో టైంకి మా తమ్ముడు వచ్చాడు కదా. సో తిన హెల్ప్ తీసుకుందాము అని చెప్పేసి ఇంకా నేను స్టార్ట్ చేసేసాను. అట్ ద సేమ్ టైం ఇది ఏంటి అంటే, మీరు చూసారో లేదు, ఇప్పుడు ట్రెండింగ్గా ఉంటుంది కదా బేబీ హ్యాండ్ కాస్టింగ్ అంటారు కదా. సో అదనమాట. అది చేయిద్దామంటే కొంతమంది బేబీస్కి ఏంటంటే స్కిన్ అలర్జీస్ వస్తున్నాయంట. సో అందుకోసమని ఇంకా అంత రిస్క్ తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి నేను ఇలా ప్లాన్ చేశాను. ఇది కూడా ఎక్కడో ఎవరో చేశారు. సో అందుకోసమే నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట. బట్ ఇక్కడ కూడా అస్సలు కోఆపరేట్ చేయట్లేదు మా బేబీ. ఆ ప్రింట్స్ తీసుకునేటప్పుడు చాలా కష్టంగా, చాలా టైం పట్టింది. సో అదంతా పోస్ట్ చేయలేదు. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అనమాట. టోటల్లీ ఆ బీట్రూట్ అంతా కూడా హ్యాండ్స్కి అప్లై చేసేసి ఇలా ప్రింట్స్ తీసాను. లెగ్స్ కూడా అప్లై చేసేసి ప్రింట్స్ తీసాను అనమాట. ఫైనల్గా ఎలా వస్తుందో చూడాలి. బాగా వస్తే ఉంచుతాను, లేకపోతే 1 more టైం ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే ఏం చేస్తున్నానంటే, ఆ ప్రింట్స్కి అవుట్లైన్ వేస్తున్నాను అనమాట పెన్సిల్తోని. అలా వేసేసిన తర్వాత ఇది ఫెవికాల్ ఉంటుంది కదా, కొంతమంది పెయింట్ తీసుకుంటున్నారు, వైట్ పెయింట్ అలాగా. బట్ నేను ఎందుకు అని చెప్పేసి ఫెవికాల్ తీసుకున్నాను. ఆ ఫెవికాల్ మొత్తం దీనికి ఆ ప్రింట్ పైన అప్లై చేయాలి అనమాట. ఆ ప్రింట్ పైన అప్లై చేసేసి ఇది చమ్కీ పౌడర్ ఉంటుంది కదా, చమ్కీ ఉంటుంది. ఆ చెంకి తీసేసుకొని, సో ఆ
బాక్సెస్లో ఉన్నదంతా కూడా అన్ని సమ్ కలర్స్ ఇచ్చేసాడనమాట. గ్రీన్ అండ్ వైన్ కలర్, రెడ్ కలర్, గోల్డెన్ కలర్ ఇలా ఇచ్చేసాడనమాట. సో నేను అవన్నీ కూడా కలర్ వేద్దామా అంటే అలా సరిపోదు. సో అందుకోసం అని చెప్పేసి టోటల్ మిక్స్ చేసేసాను. మిక్స్ చేసేసి ఇంకా ప్రింట్ పైన మొత్తం కూడా ఫెవికాల్ పెట్టేసేసి దానిపైన ఈ చంకీ పౌడర్ అంతా కూడా వేసేస్తున్నాను అనమాట. సో అది అయిపోయింది. ఇంకా దాన్ని డ్రై అవ్వాలి. డ్రై అవ్వడానికి నేను పక్కన పెట్టేశాను. సో మీరు ఎవరన్నా దాన్ని ట్రై చేస్తే ఏం చేయాలి అంటే ఇంట్లో చేయొద్దు. ఇంట్లో చేస్తే అదంతా అంటేస్తుంది అనమాట. అదొక మిస్టేక్ చేశాను. సో మీరు చేయకండి. ఇది వచ్చేసి ఏంటి అంటే నెక్స్ట్ నేను ఒక రెసిపీ ఇవాళ ట్రై చేస్తా అని చెప్పాను కదా. సో ఆ రెసిపీ కోసం నేను ఏం చేశానంటే దోశ పిండి ఉంటుంది కదా, మినుములు అండ్ దెన్ బియ్యం అన్నీ సోక్ చేసేసి 4 hours 5 hours బిఫోర్ 5 hours or 6 hours అయింది. అది సోక్ చేసేసి మిక్సీ పట్టేసి కొంచెం సాల్ట్ అండ్ దెన్ వంట సోడా వేసాను అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇది నేను ఆల్రెడీ నానబెట్టుకొని పచ్చనగపప్పు దాన్ని కుక్ చేశాను. కుక్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే దీన్ని మెత్తగా రుబ్బేస్తున్నాను అనమాట పప్పు గుత్తితోని. మిక్సీ పడితే అంత టేస్ట్ రాదు నాకు తెలిసినంత వరకు. అలా దంచుకున్నట్టు అలా కొంచెం పలుకులుగా చేస్తేనే టేస్ట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ దానికి తగినంత బెల్లం తీసుకున్నాను, జాగ్రీ. సో అది యాడ్ చేసేసి ఇంకా ఇలా మంచిగా స్టిర్ చేస్తూ ఉండాలి, తిప్పుతూ ఉండాలి అనమాట, లేకపోతే అడుగు పట్టేస్తుంది. కొంచెం వాటరీగా అయిపోతుంది అనమాట. అంటే అలా తిప్పుతూ ఉండగా ఆ బెల్లం అంతా కరిగిపోయి ఉండలన్నీ కరిగిపోయి ఇట్లా కొంచెం వాటర్గా వస్తుంది. సో ఆ వాటర్ కూడా మొత్తము అంతా ఇంకిపోవాలి, అంటే డ్రై అయిపోవాలన్నమాట, బాగా గట్టిగా అవ్వాలి. సో అది అక్కడ స్టవ్ పైన పెట్టేసి మనం ఏదో వర్క్లో పడిపోతే అది బాగా మాడిపోతుంది. సో జాగ్రత్తగా ఉండాలి. అట్ ద సేమ్ టైం అది బాగా డ్రై అయిపోయింది. ఇట్లా మంచి గడ్డలాగా అయిపోయిన తర్వాత వాటర్ అంతా పోయిన తర్వాత ఇంకా దాన్ని పక్కన పెట్టేసేసుకోవాలి. కొంచెం కూల్ అవ్వాలి కదా, మనం ఇలా ఉండలు చుట్టాలి అంటే కూల్ అవ్వాలి, అయితే కాలుతుంది కదా చెయ్యి. సో అలా కూల్ అయిన తర్వాత నేను ఒక 1 hour అలా పక్కన పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఉండలు చేసేసి ఆ పిండి కూడా ఆ పిండి పట్టిన తర్వాత ఆ సాల్ట్ అన్నీ మిక్స్ చేసిన తర్వాత దాన్ని కూడా ఒక 1 hour ½ an hour అలా పక్కన పెట్టుకోవాలంట. సో అలా పక్కన పెట్టేసేసుకున్నాను. ఇంకా ఆ ఉండలు తీసి ఆ బియ్యం ఆ బ్యాటర్లో వేసేసి ఇంకా నేను ఇలా ఆయిల్లో వేసేస్తున్నాను అనమాట. మంచిగా ఉండలు అయితే చాలా బాగా. యాక్చువల్లీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇంత బాగా వస్తుందని చెప్పేసి. నేను ఎక్కడ విరిగిపోతుందేమో, అలా ముద్దలు అవుతుందో అవ్వదో అనేసి అనుకున్నాను అనమాట. బట్ అయింది, బాగా బాల్స్ అయిపోయింది. అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏంటంటే మీరు ఇలాచి పౌడర్ ఉంటే యాడ్ చేసేసుకోండి, బాగుంటుంది. నేనైతే యాడ్ చేయలేదు. మీరు అంటే నేను కొంచెమే చేశాను కదా, సో అందుకోసమే యాడ్ చేయలేదు. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే అది యాడ్ చేసుకోండి, మంచి స్మెల్ వస్తుంది కదా. అండ్ దెన్ ఇంకా అంతే, అలా బ్యాటర్లో ముంచి వేసేసేయడమన్నమాట. మంచిగా రౌండ్గా చేసుకోండి, బాగుంటుంది. ఇంకా మంట మాత్రం అది ఎలా పెట్టాలంటే ఫైర్ సిమ్లో పెట్టకూడదు, అంత హైలో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అండ్ సో ఫైనల్లీ నా బూరెలు అయితే అయిపోయినాయి అనమాట. ఏం బూరెలు అంటారంటే వీటిని పూర్ణం బూరెలు అంటారు కదా. సో అవి అనమాట. ఫైనల్లీ అయితే టేస్ట్ అయితే అదిరిపోయింది. మా వాళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. నేను తినకూడదని తినలేదు. దెన్ నాకు బాగా నచ్చేసాయి. సో దాని తర్వాత మీకు స్కిన్ కేర్ వీడియో పెడుతున్నాను కదా. సో ఆ బూరెలు అదంతా అయిపోయాక మొత్తం వర్క్ అయిపోయిందని చెప్పేసి స్కిన్ కేర్ చేసేసాను అనమాట. మార్నింగ్ చేశాను కదా, బీట్రూట్ అంతా మిక్సీ పట్టేసేసాను. సో అదంతా వేస్ట్ అయిపోతుంది. ఇంకా ఎలాగో ఇది చాలా హెల్దీ కూడా ఫేస్కి. ఇందులో కొంచెం శనగపిండి యాడ్ చేసేసి మిక్స్ చేసేసి ఇంకా పెట్టేసుకున్నాను అనమాట. కావాలంటే మీరు మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు 8 న్యాచురల్ ఫేస్ ప్యాక్స్ చేశాను అనమాట. సో మీరు కూడా ఫాలో అవ్వండి కావాలంటే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.